రిషికేశ్ ఏంటి అక్కడ ఎలా ఉంది పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది? ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహంగా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. కరీంనగర్ పార్లమెంట్, అదేవిధంగా పెద్దపల్లి, నిజామాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోటెత్తుతున్నారు. దాదాపుగా 11 గంటల సమయానికి వచ్చేసరికి దాదాపుగా పోలింగ్ పర్సెంట్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 26.59గా నమోదైంది. అటు పెద్దపల్లి పార్లమెంట్ చూసుకున్నట్టయితే 25% పైగా పోలింగ్ శాతం నమోదైంది. నిజామాబాద్ లో కూడా దాదాపుగా 26% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. దాదాపుగా 17,97,000 ఓటర్లు, 18 lakhs అప్రాక్సిమేట్ అనుకున్నా కూడా కరీంనగర్ లో దాదాపుగా ఇప్పటికే 4,50,000కు పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి కొంత ఎండ వేడిమి తక్కువ ఉండడమే కాకుండా పార్లమెంట్ లో ఎలాగైనా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక ఉత్సాహం ఓటర్లలో ఈ రోజు కనిపిస్తా ఉంది. స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. పురుషులు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచి కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. ప్రతి పోలింగ్ సెంటర్ లో అంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా చూసుకున్నట్టయితే 30% పైగా ప్రతి సెంటర్ లో పోలింగ్ నమోదవుతుందంటే ఉత్సాహం అనేటువంటిది ఓటర్ అంటే దేశవ్యాప్త ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక ఉత్సాహం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కనబడతా ఉంది. మరోవైపు ఓటు హక్కుకు సంబంధించి కూడా అంటే మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్చాల రాజేందర్ రావుతో పాటుగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి వినోద్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు, వారి యొక్క కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ శాతం కావచ్చు, పోలింగ్ సంబంధించినటువంటి ప్రజల్లో ఉత్సాహం మాత్రం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. లెక్కన దాదాపుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 2019లో చూసుకున్నట్టయితే 69.5% నమోదైనటువంటి పోలింగ్ శాతం ఈసారి ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా పోలింగ్ స్వీప్ కరీంనగర్ పేరుతో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని కూడా రిటర్నింగ్ అధికారులు చేపట్టారు. దీంతో స్పందన ఎక్కువగా వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే 26% కరీంనగర్ పార్లమెంట్ లో పోలింగ్ శాతం నమోదైందంటే సాయంత్రం 6 గంటల వరకు ఇదే సరళి కనుక కొనసాగినట్టయితే దాదాపుగా 80 నుంచి 86%, 90% వరకు కూడా పోలింగ్ వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతుంది. దీంతో ఫలితాలు చాలా ఖచ్చితమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా కూడా పోలింగ్ మాత్రం చాలా ఎక్కడ కూడా అంటే ఈవీఎంలో మొరాయించడం కానీ, చెదురుముదురు ఘటనలు కానీ ఎక్కడ కూడా జరిగినట్టు చాలా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతా ఉంది. 3 పార్లమెంటు పరిధుల్లో కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టుగా అంటే ప్రత్యేకమైన బలగాలతో ఎక్కడికక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా పహరా అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి కరీంనగర్ అభిషేక్ మహంతి పోలీస్ కమిషనర్ ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. రామగుండంలో శ్రీనివాస్ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా కూడా పోలీస్ వలయంలో కావచ్చు, చాలా పార్టీలలో కూడా ఎక్కడ కూడా చెదురుముదురు ఘటనలు మినహా పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే 11 గంటల సమయం ముగిసేసరికి కరీంనగర్ లో 26%, పెద్దపల్లిలో 25%, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 26% పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. తెలంగాణలో కూడా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. కేసీఆర్ గారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. నల్గొండ నుంచి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, రైట్, పోలింగ్ అప్డేట్స్ ఏంటి, ఎలా జరుగుతోంది అక్కడ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. నల్గొండతో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కూడా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఓటర్లకు ఎట్లా ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఆధారంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే జిల్లా యంత్రాంగాలు చేపట్టే పరిస్థితి ప్రధానంగా మనం చూసుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో మహిళంగా పరిస్థితి ప్రస్తుతం మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. విజువల్స్ లో కూడా మహిళలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి ఉంది. వీరితో పాటు పురుషులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నప్పటికీ కూడా మహిళల సంఖ్య మాత్రం అధికంగా ఉందని చెప్పవచ్చు. నల్గొండ జిల్లా కేంద్రంలో అదేవిధంగా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 26.8% ఓటింగ్ నమోదైంది. ఇక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25.2%